గీతాంజలి అనే సినిమా నేను చేయడానికి, అలాగే మా ఎంవివి ఈయన సత్యనారాయణ గారు చేయడానికి అసలు దీని పుట్టుక ఎలా జరిగిందో మీకు ఇది ఒక చిన్న యాక్చువల్గా సినిమా కథ లాంటిది. ఈ సినిమాని ఫస్ట్ చేయాలనుకున్నది పీవీపీ సినిమా వాళ్ళు చేద్దాం అనుకున్నారు. అనుకొని మా డైరెక్టర్ రాజ్ కిరణ్ అలాగే శ్రీనివాసరెడ్డి వాళ్ళిద్దరిని కథ వినమని నా దగ్గర పంపించారు. ఈ స్టోరీ విని ఇది నేను చేయాలనుకుంటున్నాను పీవీపీ బ్యానర్లో, మీరు ఒకసారి విని చెప్పండి అన్న చెప్పడం జరిగింది. అలాగా ఒకరోజు ఒక ఎర్లీ మార్నింగ్ వాళ్ళిద్దరిని ఇంటికి రమ్మని నేను ఆ కథ విన్నప్పుడు అది ఒక హారర్ సినిమా, కానీ చాలా బాగుంది. దాంట్లోని సెంటిమెంట్ కానీ హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇది నేను జనరల్గా కామెడీని ఇష్టపడతా కాబట్టి దీన్ని హారర్లో కామెడీ మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఒక సజెషన్ మాత్రం ఇచ్చాను. చేస్తే చాలా పెద్ద రేంజ్ వస్తుంది. కథ చాలా చాలా మంచి కథ. రేర్గా దొరికే ఒక పాయింట్ పట్టుకున్నారు నువ్వని చెప్పేసి నేను రాజ్ కిరణ్కి చెప్పా. ఆయన వైజాగ్లో చాలా పెద్ద బిల్డర్. ఆయన ఒక దగ్గరగా ఒక 600 అపార్ట్మెంట్స్ కట్టి ఉంటారు. 2000 అపార్ట్మెంట్స్ కట్టారు. ఇప్పుడు ఎంవివి అంటే అక్కడ ఒక నమ్మకానికి దీనికి అదొక బ్రాండ్ ఎంవివి అన్నది. మార్క్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ఇష్టపడే పాత్రలు ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారి పాత్ర. సో నా ప్రతి సినిమాలో మీకు వెంకీ దగ్గర నుంచి గుర్తుంటుంది గజదొంగ గజాల. అక్కడి నుంచి స్టార్ట్ అయితే బ్రహ్మానందం గారికి ప్రతి సినిమాలో నేను రాసిన ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టరైజేషను, ఆ క్యారెక్టరైజేషన్ ఒక పేరు, దానికి ఒక ప్రత్యేకత, ఒక డిఫరెంట్ కామెడీ ఒకటి నేను ట్రై చేస్తూ వచ్చాను. ముందు ఆ క్యారెక్టర్ కోసం నేను ఫస్ట్ డిజైన్ చేసుకోవడం జరిగింది రైటింగ్. అలాగే ఈ సినిమాకి మీరు రేపొద్దున చూసిన తర్వాత నేను షాక్ అయిన అంశం ఏంటంటే ముగ్గురు ఈ సినిమాకి మెయిన్గా శ్రీనివాసరెడ్డి మనకి ఎంతో కాలం నుంచి ఇండస్ట్రీలో తను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక కమెడియన్గా మనందరి పరిచయం. దాని నుంచి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఒక ప్రొటాగనిస్ట్, అతని ద్వారానే కథ రివీల్ అవుతుంటుంది ఆడియన్కి. నేను సినిమా అనుకోగానే, ఎందుకంటే మీ అందరూ తెలుసు నేను మొట్టమొదటి తోకలేని పెట్టిన సినిమాతో ప్రొడ్యూసర్గా నేను ఎంటర్ అయిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను సత్యనారాయణ గారితో కలిసి దీన్ని సమర్పిస్తూ కో ప్రొడ్యూసర్గా ఉంటూ దీన్ని బాధ్యతని తీసుకున్నాడు. దానికి కారణం ఆ స్క్రిప్ట్లో ఉన్న బలం. భారీ ఎత్తున ఆడియో రిలీజ్ చేయబోతున్నాం. దాని వివరాలు, దానికి ఎవరు వస్తారు ఏంటి అన్నది తర్వాత చెప్తాం. అలాగే ఒక చాలా పెద్ద హీరోయిన్, ఆ పేరు కూడా నేను ఒక 2 డేస్లో చెప్తాను, ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. చాలా పెద్ద హీరోయిన్ ఈ సినిమాలో ఒక సాంగ్ చేయబోతుంది. సో మీరందరూ మా సంస్థని, మా సినిమాని, మా అంజలిని, మా ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ని, టెక్నీషియన్స్ని, కొత్త వాళ్ళందరినీ ఆదరిస్తారని, మీరు అభిమానిస్తారని, ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను విశాఖపట్నం, హైదరాబాద్లో అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి చాలామందికి హౌసెస్ ఇవ్వడం జరిగింది. నాకు మొదటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. సో ఆ ఉద్దేశంతో నేను సినిమా తీద్దామని కోన వెంకట్ గారిని 1.5 years 2 years బ్యాకే కలిసి ఒక పెద్ద సినిమా చేద్దామని అనుకున్నాం ఫస్ట్లో. కానీ కోన వెంకట గారు చెప్పిన ఏంటంటే, అంత పెద్ద సినిమా కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం, మీరు కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు, ఫస్ట్ ఒక మంచి సినిమా నేను కథ వచ్చినప్పుడు చెప్తాను, అది చేద్దామని చెప్పారు. అప్పుడు చాలా 2-3 మధ్యలో 4-5 కథలు వినటం జరిగింది. మాకు అంతగా నచ్చలేదు. ఒకరోజు కోన వెంకట గారు ఫోన్ చేశారు సడన్గా, ఈరోజు రండి, మీరు ఒక చిన్న స్టోరీ ఉంది విందామని. ఆ రోజు వచ్చాం. మన శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత రాజ్ కిరణ్ గారు, నాకు కోన వెంకట గారు ఆల్రెడీ విన్నారు కథ చెప్పడం నేను వినటం జరిగింది. విన్న వెంటనే చేద్దామని చెప్పాను నేను వెంటనే, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది కథ. వెంటనే చేద్దామండి, బాగుంది అని చెప్పాను. అది February 6వ తారీఖు జరిగింది. ఇది అనుకున్న వెంటనే మేము 20th నుంచే షూటింగ్ మొదలుపెట్టేసాం. నాకు మాదాపూర్లో ఒక ఫ్లాట్ ఉంది, నేను వచ్చినప్పుడు ఉంటాను, నాకు ఎక్కడ కూడా బిజినెస్ ఉన్నాయి. సో
సో నేను ఎవ్రీ వీక్ 2 times కానీ ఒకసారి కానీ వస్తూ ఉంటాను హైదరాబాద్. వచ్చినప్పుడు అక్కడ ఉంటాను. ఆ ఫ్లాట్ చూసి ఇది ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్లాట్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది షూటింగ్ అంతా. అదే ఫ్లాట్లో చేద్దాం, చాలా బాగుంది ఫ్లాట్ అని చెప్పేసి ఆ ఫ్లాట్లోనే అదే మంత్ 28th ఇప్పుడు సంథింగ్ షూటింగ్ కూడా మొదలుపెట్టి అనుకున్న టైంలో, చాలా తక్కువ టైంలో సినిమా అనుకున్న విధంగా షూటింగ్ చేశారు. నేను మహా అయితే ఒక 5-6 times వచ్చి ఉంటాను షూటింగ్ అవుతున్న టైంలో. అంతా ఒక సినిమా తీయటం చాలా కష్టమని అనుకుంటూ ఉంటారు బయట, కానీ నాకు అసలు ఏ కష్టం కనిపించలేదు. సినిమా తీయటం అంటే ఎంత ఈజీ అనుకున్నాను నేను. ఊరికే అయిపోయింది సినిమా. అనుకున్న 2 నెలల్లో సినిమా పూర్తి చేశాం మేము. అంజలి గారికి కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు. ఆవిడ చిక్కమగళూరులో సాంగ్ చేసాం. ఆ సాంగ్ ఆల్మోస్ట్ చాలా టెంపరేచర్ తక్కువలో వర్షం పడుతుంటే 3 రోజులు ఆమె ఎక్కడ కూడా కాదనకుండా ఆవిడ షూటింగ్ చేశారు. లాస్ట్లో అమ్మాయికి కాలు కూడా పాపం చిన్న దెబ్బ తగిలింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో నేను కూడా చిన్న క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ ఏంటన్నది అందరూ మీరు చూసిన తర్వాత మీరు చెప్పాలి నేను ఎక్కడ చేశాను. చాలా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాం. అంతా కూడా బాగా వచ్చింది. ఇది ఒక పక్కన వీళ్ళంతా మన శ్రీనివాసరెడ్డి గారు, సత్యం రాజేష్, తర్వాత శకలక శంకర్, వీళ్ళంతా బాగా నవ్విస్తూ ఉంటారు. అంజలి గారు అది తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నాం. సో కెమెరామెన్ కూడా శ్రీరామ్ గారు చాలా బాగా కెమెరా చేశారు. దీంట్లో ఇంకా క్యారెక్టర్ల వైజ్ వస్తే మధునందన్ ఓ ఫ్రెండ్ క్యారెక్టర్, వీళ్ళిద్దరూ మీ అందరం ఫ్రెండ్స్గా చేసాం. మధునందన్ షూటింగ్లో ఉన్నాడు. నా గురించి కూడా చెప్పబయ్యా అన్నాడు. అతని వైపు నుంచి కూడా మీ అందరికీ థ్యాంక్స్. అలాగే బ్రహ్మానందం గారికి ఫోన్ చేశాను నేను, సార్ వస్తున్నారా అని. అరే నా గురించి నువ్వే చెప్పు, నేను షూటింగ్లో ఉన్నా అన్నారు. సఫలీకృతం అయింది. ఈ ఆడియో రిలీజ్ జూలై 2nd weekలో జరిగి సార్ అన్నట్టు ఆగస్టులో 1st weekలో సినిమా రిలీజ్ అవుతుంది. మిగతావన్నీ ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను. మార్నింగ్ 7 o'clock మేము షూటింగ్, బై డే ఎవ్రీడే 7 o'clock. మాకు ఫస్ట్ కాల్, సార్ రేపు 7 o'clock ఉండమని సార్ కోన గారు అనేవారు. అలాగే సార్ ఆయన తిరిగి వచ్చాను. సార్ ఇప్పుడు 18th ఇది జస్ట్ అది ఫన్, అంటే ఇది ఏంటంటే సినిమా ఫన్ ఎలా ఉంటుందని. ఫస్ట్ సినిమా చేసి రాజేష్ నీకు క్యారెక్టర్ రాశాను రాజేష్ అంటే ఈ సినిమాకి సంబంధం లేకుండా మీ అన్నయ్య ఆ రిలేషన్ అలాగే ఉంటుంది. ఈ సినిమా రాశాను రాసిన ఫస్ట్ ఏంటంటే డేట్లు ఎక్కడ నాకు కష్టపెట్టకూడదు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఇండస్ట్రీకి వచ్చిన ఈ 12 years తర్వాత ఒక సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నది ఇదే సినిమానండి, సత్యం తర్వాత. సో అంత పెద్ద క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ ఉండడం కోసం నాకన్నా ది బెస్ట్ శకలక శంకర్ నిజంగా వండర్ఫుల్గా చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ కోన గారికి, చాలా పెద్ద థ్యాంక్స్. ఎక్కడో న్యూజెర్సీలో మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకుంటూ కోడింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఒకరోజు వచ్చి నువ్వు బాగా చేస్తున్నావు, యూ హ్యావ్ టు కమ్ దేర్ అండ్ డూ ఇట్ అని చెప్పారు. సో ఫర్ ట్రస్ట్ మీ, నాకంత ట్రస్ట్ ఇచ్చి అంత చేశారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్.